గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ గైస్, వెల్కమ్ టు దివ్యతేజ్ అకాడమీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఏంటి అంటే లూపింగ్ స్టేట్మెంట్స్ అనమాట. ఓకేనా, ఎందుకంటే మనకి బిఫోర్ టాపిక్లో ఆల్రెడీ మనం చూసినాం, ఏం చెప్పినాం, కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ, రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా. సో ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే లూపింగ్ స్టేట్మెంట్స్ అనమాట. ఏంటంటే కాన్సెప్ట్ పేరు లూపింగ్ స్టేట్మెంట్. సో అసలు ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, నార్మల్గా ఏదైనా సరే ఎక్కువ టైమ్స్ రిపీట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏం యూజ్ చేయాలంట, లూపింగ్, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హలో అనే వర్డ్ ఉంది, ఏంటంటే హలో ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ హలో అనే వర్డ్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, 10 times రిపీట్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు డిస్ప్లే 10 times. ఓకేనా, సో అప్పుడు ఏం చేస్తాము, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో, అట్లా ఎన్ని టైమ్స్, అట్లా 10 times టైప్ చేయాల్సి వస్తుంది. సో అంటే ఏమవుతుంది, ఇక్కడ మన లెంగ్త్ ఆఫ్ ద కోడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో అందుకని మనం ఏం యూజ్ చేస్తామంటే, ఏదైనా ఎక్కువ టైమ్స్ రిపీట్ చేయాలన్నప్పుడు కానీ, లూప్ చేయాలన్నప్పుడు కానీ ఏం యూజ్ చేయాలంటే మనము వైల్ లూప్స్ కానీ ఏదైనా ఒక లూపింగ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో అసలు లూపింగ్ స్టేట్మెంట్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే, వైల్ లూప్ ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ డూ వైల్ లూప్ ఉంటుంది, అండ్ యాజ్ వెల్ లాస్ట్ వన్ ఏంటి అంటే ఫర్ లూప్. ఓకేనా, వైల్ లూప్, డూ వైల్ లూప్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ లూప్. ఓకేనా, సో ఫస్ట్ వైల్ లూప్ నుంచి డిస్కస్ చేద్దాం గైస్. మనకి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డూ వైల్కి వెళ్దాం, అట్లా సీక్వెన్షియల్ ఆర్డర్లో వెళ్ళిపోదాం అనమాట. ఓకేనా, సో అసలు వైల్ లూప్ అంటే అర్థం ఏంటి అంటే, ఫస్ట్ ఎలా ఉంటుంది దీని సింటాక్స్ చూద్దాం గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చేస్తాం గైస్, వైల్ అనే రాసిన తర్వాత పక్కనే ఏముంటుందంటే ఒక కండిషన్ అనేది ఉంటుందంటే, ఏముంటుందంట కండిషన్. ఓకే, సో ఆఫ్టర్ దట్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకేనా, సో వైల్ ఉంటుంది, వైల్ పక్కన ఒక కండిషన్ ఉంటుంది అనమాట. దాని లోపల ఏముంటుందంట, సమ్ టైప్ ఆఫ్ ఏ కోడ్ ఉంటుందంట, అండ్ దీంట్లోనే మనకి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కూడా దీంట్లోనే రాస్తాం అనమాట. ఓకేనా, దాన్ని ఏమంటామంట వైల్ కండిషన్. సో గైస్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూడండి. ఫస్ట్ కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే, వైల్ దగ్గరకు వస్తుంది, ఇట్ విల్ చెక్ ఫర్ ద కండిషన్. ఓకేనా, ఏం చేస్తుందంట కంపైలర్ వెంటనే కండిషన్ని చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయింది అనుకోండి, కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, ఏమవుతుందంట, బ్లాక్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. క్లియర్. సో ఇక్కడ మెయిన్ ట్విస్ట్ గైస్, ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోదు. ఈ ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి వస్తుంది అనమాట లూప్. అందుకే దీన్ని ఏమంటామంట, లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకేనా, సో ఫర్ ద కండిషన్, ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ ఎంటర్ ఇన్ టు ద బ్లాక్. ఓకేనా, మళ్ళీ ఈ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పాయింట్ దగ్గరికి మళ్ళీ వచ్చి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ అగైన్ ద కండిషన్ ఇస్ ట్రూ, ఎస్ ఎంటర్ ఇన్ టు ద బ్లాక్, కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, మరి ఎంతసేపు ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుందా ఇన్ఫినిటీ టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్? లేదు, దీనికంటే ఒక స్టాపింగ్ కండిషన్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఇక్కడ కండిషన్ అంటారు. ఒకవేళ ఇక్కడ కండిషన్ కనుక ఫాల్స్ వచ్చింది అంటే అక్కడికే మన బ్లాక్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అక్కడ నుంచే మన లూప్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, సో దాన్ని ఏమంటామంట, వైల్ కండిషన్ అంటాం అనమాట. సో ఇట్ విల్ చెక్ ఫర్ ద కండిషన్, కండిషన్ ట్రూ అయింది అనుకోండి లోపలికి వెళ్తుంది, బ్లాక్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ సేమ్ స్టేట్మెంట్కి వస్తుంది. ఇది ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది ఎనీ టైమ్స్ అంటిల్ ద కండిషన్ ఫెయిల్డ్. ఓకేనా, కండిషన్ ఫెయిల్ అయ్యేదాకా మనకి ఏం జరుగుతుందంట, ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటామంటే వైల్ లూప్ అని చెప్పి కాల్ చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం గైస్, మనకి ఇంకా క్లియర్గా అర్థం కావడం కోసం వైల్ లూప్నే. సో ఫర్ ఎగ్జాంపుల్ గైస్, నేను ఒక 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. 1 to 10 నెంబర్స్. సో నేను ఏం చేస్తున్నా అంటే వైల్ యూజ్ చేసి చేద్దాం అనుకుంటున్నా. సో గివింగ్ వైల్, సో కండిషన్ గైస్ ఎలా ఉండాలి, కండిషన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి, మనకు వచ్చి నంబర్స్ అనేవి ఎలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, దీని వాల్యూస్ ఎంత అంటే 0 అంట ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఏం చేస్తున్నా అంటే ఐ వాల్యూ కండిషన్ ఏం తీసుకుంటే చూడండి గైస్, ప్రాపర్గా ఈ కండిషన్ తీసుకున్నది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, కండిషన్ ఎలా ఉండాలంట, ఐ వాల్యూ లెస్ దెన్ 10 అనమాట. ఓకేనా, ఎందుకంటే 10 బిలో 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఐ లెస్ దెన్ 10 కండిషన్ తీసుకున్నాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, సో ఓకే ప్రాబ్లం లేదు, 0 ఉంది. సో నేను ఐ వాంట్ టు ప్రింట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ షార్ట్ కట్ రాస్తున్నా గైస్. ఓకేనా, సో నేను ప్రింట్ చేస్తున్నా, ఐ వాంట్ టు ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఐ. ఓకేనా, సో ఇది చేస్తాం అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ నాకు ఏం ప్రింట్ కావాలి, 0 ప్రింట్ కావాలి, తర్వాత 1 ప్రింట్ కావాలి, తర్వాత 2 ప్రింట్ కావాలి. అట్లా పెంచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి అది ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేయాలన్నమాట. ఏం యూజ్ చేయాలంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్, ఐ ప్లస్ ప్లస్. ఓకేనా, సో ఇప్పుడు చూడండి గైస్, ఐ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ద వాల్యూ ఆఫ్ ఐ 0 అంట. నెక్స్ట్ టైంకి వచ్చింది చెక్ ఫర్ ద కండిషన్, ఎస్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడా అన్సాటిస్ఫైడా, ఎస్ ద కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి వెంటనే లోపలికి వస్తుంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఐ అన్నది. సో నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఐ వాల్యూ ఎంత, 0 అనేది ప్రింట్ అయిపోతుంది అవుట్పుట్. సో కమ్ టు ద నెక్స్ట్ వన్, ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఎంత ఉంది గైస్, వాట్ ఈస్ ప్లస్ ప్లస్, ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే అర్థం ఏంటి అంటే
1 వాల్యూ పెరుగుతుంది, అంటే 0 అనేది ఏమవుతుందంట 1 అవుతుంది అనమాట. సో అగైన్ అయిపోయిన తర్వాత ఏమైతుందని చెప్పిన సేమ్ మళ్ళీ జింగ్ మన అదే ఎగ్జిక్యూషన్కి వస్తుంది అనమాట. అగైన్ I less than 10, 1 అనేది 10 కన్నా తక్కువ ఉన్నట్టే కాబట్టి అగైన్ కండిషన్ సాటిస్ఫై అయింది, లోపలికి ఎంటర్ అయింది. ఇప్పుడు ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటాం, I వాల్యూ ప్రింట్ చేద్దాం అనుకుంటాం. సో వాట్ ద వాల్యూ ఆఫ్ I 1. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ అంటే 1 అనేది ఎంత అయింది, ఇప్పుడు మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది 2. అగైన్ ఎగ్జిక్యూషన్ జింగ్ అని. సో ఇదే ఎగ్జిక్యూషన్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. 1 2 3 4 5 6 అట్లా 10 దగ్గరికి వచ్చినాక ఏమవుతుంది అంటే కండిషన్ 10 లెస్ దెన్ 10 ఎస్ ద కండిషన్ ఫెయిల్డ్ అనమాట. కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి వెంటనే బయటికి వచ్చేస్తుంది అనమాట. లోపలికి ఎంటర్ అవ్వకుండా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయి మనకి లూప్ నుంచి బయటికి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, దీన్ని ఏమంటామంటే వైల్ లూప్ అంటాం అనమాట. ఓకేనా, సో క్లియర్ గైస్. సో వైల్ లూప్లో ఏంటి ఇంపార్టెంట్, కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కండిషన్ ఫస్ట్ చెక్ చేస్తుంటాం, తర్వాత ఏం చేయాలంటే వెంటనే కండిషన్ సాటిస్ఫై అవుతే బ్లాక్ లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. జింగ్ అని ఇదే ప్రాసెస్ ఎంతసేపు జరుగుతుంది అంటే అంటిల్ ద కండిషన్ ఫెయిల్డ్. కండిషన్ ఫెయిల్ అయ్యేదాకా ఆ లూపింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట. ఓకేనా, సో కంప్లీట్ ద నెక్స్ట్ వన్ గైస్. లూపింగ్ స్టేట్మెంట్ మనం నార్మల్గా మేజర్గా యూజ్ చేస్తుంటాం. ఇంకేంది అంటే డూ వైల్ లూప్. ఓకేనా, సో గైస్ సింపుల్ గైస్ డూ వైల్ లూప్లో ఏమవుతుందంటే ఇక్కడ 2 బ్లాక్స్ ఉంటాయి అనమాట. నార్మల్ ఫర్ ఎగ్జాంపుల్ వైల్ లూప్లో ఎన్ని బ్లాక్స్ ఉంటాయి, ఒకటే బ్లాక్. ఏ బ్లాక్ అది, వైల్ బ్లాక్. బట్ ఇక్కడ ఎన్ని బ్లాక్స్ ఉంటాయి, 2 బ్లాక్స్ ఉంటాయి అనమాట. ఆ 2 బ్లాక్స్ నిజంగా సింటాక్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ బ్లాక్ ఏంటంట డూ అని ఒక బ్లాక్ చేస్తాం అనమాట, డూ. ఓకేనా, ఏంటంటే ఫస్ట్ డూ బ్లాక్. నెక్స్ట్ ఏం బ్లాక్ ఉండాలి, వైల్ బ్లాక్. వైల్కి పక్కన ఎప్పుడు కూడా ఏముండాలి, ఖచ్చితంగా కండిషన్ అనేది ఉండాలి. ఇది మ్యాండేటరీ. వైల్ కనిపించింది అంటే సేమ్ దీంట్లో కోడ్. సో గైస్ చాలా ఇంపార్టెంట్, ఇది ఏం లేదు. ఫస్ట్ డూ బ్లాక్కి వెళ్తుంది. డూలో ఎలాంటి కండిషన్ ఉండదు, యాజ్ ఇట్ ఈస్ డూలో ఉన్న కోడ్ అంతా యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. తర్వాత వైల్ దగ్గరికి వస్తుంది. వైల్ బ్లాక్ అసలు బ్లాక్ అనేది ఉండదు కాబట్టి డైరెక్ట్ ఏం చేస్తుంది, ఇక్కడ చెక్ ఫర్ ద కండిషన్. ఇఫ్ ద కండిషన్ సాటిస్ఫైడ్ మళ్ళీ డూలోకి ఎంటర్ అవుతుంది. సో ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. డూ వైల్ లూప్ అంటే డూ బ్లాక్ సపరేట్ అండ్ వైల్ ఈజ్ సపరేట్. అంటే ఇక్కడ ఫస్టే కండిషన్ని చెక్ చేస్తున్నాం, బట్ ఇక్కడ కండిషన్ని చెక్ చేయము. ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత కండిషన్ని చెక్ చేస్తాం అనమాట. అందుకే దీన్ని ఏమంటామంట డూ వైల్ లూప్. ఫస్ట్ డూ అంటే మన కోడ్ని ఎగ్జిక్యూట్ చేయండి, తర్వాత వైల్లో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేయండి, మీరు కండిషన్ని చెక్ చేయండి. ఓకేనా, సో దీన్ని ఏమంటామంట డూ వైల్ లూప్ అని చెప్పి కాల్ చేస్తాం. మనం కమింగ్ టు ది లాస్ట్ స్టేట్మెంట్ గైస్. మనం నార్మల్ అన్ని ప్రోగ్రామ్స్లో కూడా ఎక్కువ యూజ్ చేసేది ఏంటి అంటే ఈ లూపింగ్ యూజ్ చేస్తాము. అది ఏంటి అంటే ఫర్ లూప్. ఏం లూప్ అంటే గైస్, ఫర్ లూప్. సో గైస్ ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మన కోడ్ యొక్క ఇంకా మన కోడ్ మొత్తం కూడా రెడ్యూస్ చేయడానికి కోసం. ఫర్ ఎగ్జాంపుల్ వైల్లో నంబర్ ఆఫ్ కోడ్ అనేది పెద్దగా ఉంటుంది, డూ వైల్లో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ని తగ్గించడానికి కోసం మనం ఏం యూజ్ చేస్తామంట ఫర్ లూప్. ఓకేనా, సో నార్మల్గా గైస్ ఇక్కడ ఏం చేస్తామంటే ఫర్ అని ఒక కండిషన్ తీసుకుంటాం. ఇక్కడ 3 కండిషన్స్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడనే ఎట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తామంట 3 కండిషన్స్. ఫస్ట్ వన్ ఏంది ఇనిషియలైజేషన్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తామంట ఇనిషియలైజేషన్ చేస్తామంట. తర్వాత ఏం చేస్తామంట కండిషన్ని చెక్ చేస్తాం అనమాట, కండిషన్. తర్వాత లాస్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకేనా, ఏదైనా సరే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఇంక్రిమెంట్ చేయొచ్చు, డిక్రిమెంట్ చేయొచ్చు. ఓకేనా, సో ఫర్లో 3 టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి మనకి, ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకేనా, సో సేమ్ మళ్ళీ కండిషన్స్ అంతే ఉంటుంది, కాకపోతే ఇక్కడ వాల్యూస్ ఎలా తీసుకుంటామంట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ అగైన్ 1 to 10 నెంబర్స్ అనుకోండి. ఏం చేస్తాం మనం 1 to 10 నెంబర్స్ అంటే ఇనిషియలైజేషన్ ఎక్కడ చేయాలి, ఇక్కడనే చేయాలి. సో ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ కండిషన్ ఇక్కడనే రాయాలి. సో I less than 10. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇక్కడనే రాయాలంట, I ప్లస్ ప్లస్. అంటే అన్ని 3 టైప్ ఆఫ్ థింగ్స్ ఏం చేస్తామంటే ఒకే లైన్లో పాస్ చేస్తాం అనమాట. సో మిగతా అయితే కోడ్ ఉంటుందో అది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ ప్రింట్ చేసుకోవాల్సిన కోడ్ ఏం రాస్తామంటే ఇక్కడ రాస్తాం అనమాట, బ్లాక్ లోపల రాస్తాం. దీన్ని ఏమంటామంట ఫర్ లూప్ అని చెప్పి కాల్ చేస్తారంట. ఓకేనా, సో ఫర్ లూప్ ఈస్ నథింగ్ బట్ విచ్ కంటైన్స్ 3 టైప్ ఆఫ్ థింగ్స్, ఇనిషియలైజేషన్, కండిషన్ చెకింగ్ అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఈ 3 కూడా ఎలా జరుగుతాయి అంటే సీక్వెన్షియల్ ఆర్డర్లో జరిగి సేమ్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా, దాన్ని ఫర్ లూప్ అంటాం. ఒకవేళ ఎగ్జాక్ట్ రేంజ్ మనకు తెలిసినప్పుడు ఫర్ లూప్ యూజ్ చేస్తాం, ఎగ్జాక్ట్ రేంజ్ తెలియదు అన్నప్పుడు వైల్ లూప్ యూజ్ చేస్తుంటాం. అది బేసిక్ డిఫరెన్స్ గైస్, అంతే. ఓకేనా, సో దీంట్లో లూపింగ్ స్టేట్మెంట్స్లో ఏముంది గైస్, సింపుల్. ఫస్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంట, లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ని మల్టిపుల్ టైమ్స్ లూప్ చేయాలి అంటే, ఇటరేట్ చేయాలి అంటే మనం ఏం యూజ్ చేయాలంట, లూపింగ్ స్టేట్మెంట్స్ యూజ్ చేయాలంట. ఓకేనా గైస్, okay guys, thank you for everyone.